హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్ నగరంలో తెలుగువారే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వ్యక్తులు అదేవిధంగా ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. సో వీళ్ళ యొక్క స్కూల్ సెర్చ్ అనేది పేరెంట్స్కి ఒక ఛాలెంజ్గా తయారైంది. ఈవెన్ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వేలాది స్కూల్స్ హైదరాబాద్ నగరంలో ఉండటం వల్ల ఏది మంచి స్కూలు అనేటువంటి మీమాంస అయితే చాలామంది పేరెంట్స్లో ఉంది. ఉన్నటువంటి టాప్ 10 ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజీలో కానీ లేకపోతే పెద్ద హైయర్ ఎడ్యుకేషన్ పోయినప్పుడు టాప్ 10 కాలేజీలోనే పిల్లల్ని చదివించాలని చాలామంది పేరెంట్స్ కలలుగంటూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క విద్యకి పునాది వేసేటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ వైపుగా సరైనటువంటి సమాచారం అదేవిధంగా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినందువల్ల ఎక్కడైతే మార్కెటింగ్ ఎక్కువ నడుస్తుందో కార్పొరేట్ స్కూల్స్ మీద విద్యార్థులు తల్లిదండ్రులు అదేవిధంగా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ మా యొక్క సామాజిక బాధ్యతగా ఈరోజు టాప్ స్కూల్స్ ఏమున్నాయి, నిజంగా వర్ది అంటే ఒక ఇండివిజువల్కి ఒక మంచి విద్యార్థిగా తీర్చిదిద్దే క్రమంలో ఏ స్కూల్స్ హైదరాబాద్ నగరంలో పాటుపడుతూ ఉన్నాయి, సిలబస్ల వారీగా ఇప్పుడు సిబిఎస్ఈ బడ్జెట్, సిబిఎస్ఈ ప్రీమియం, ఐసిఎస్ఈ, ఐజిసిఎస్ఈ, అదేవిధంగా ఐబీ కరికులం, అదేవిధంగా స్టేట్ సిలబస్లో మంచి స్కూల్స్ ఏమేమి ఉన్నాయనేది ఈ యొక్క సిరీస్ మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 10 సిబిఎస్ఈ బడ్జెట్ స్కూల్స్ వివరాలు నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. సో కాబట్టి ఈ యొక్క సిరీస్ని ప్రారంభించేటప్పుడు నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో మీరు సబ్స్క్రైబ్ బటన్ కానీ నొక్కినట్లయితే మీకు ఈ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని కూలంకుషమైనటువంటి సమాచారాన్ని ఇంతవరకు యూట్యూబ్ హిస్టరీలో ఎవరు తెలుగు ఛానల్స్లో అయితే జరగలేదు అది. సో ఈ ప్రయత్నం మా వంతుగా చేస్తున్నాం కాబట్టి మీ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయడం ద్వారా అదేవిధంగా వీడియోని లైక్ చేయడం ద్వారా మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ సో ఈ వీడియోని నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. సో టాప్ 10 స్కూల్స్ ఏమున్నాయని ప్రధానంగా చూసి ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ గురించి మనం డీటెయిల్డ్ వీడియో మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గీతాంజలి దేవాశ్రయ్ అండి. గీతాంజలి దేవాశ్రయ్ అనేది సిబిఎస్ఈ బడ్జెట్ స్కూల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నెంబర్ 2లో ఉన్నటువంటి చిన్మయ విద్యాలయ బేగంపేట కూడా నెంబర్ 2 పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో వచ్చేసి వాసవి పబ్లిక్ స్కూల్ ఉంది. అదేవిధంగా డిఏవి పబ్లిక్ స్కూలు, విఆర్ఎస్ విజ్ఞాన్ జ్యోతి స్కూలు బాచుపల్లి, పల్లవి మోడల్ స్కూల్ బోయిన్పల్లి, మహర్షి విద్యామందిర్, సంఘమిత్ర స్కూల్ నిజాంపేట్, పుల్లారెడ్డి హై స్కూల్, సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్, వెస్ట్ మారేడుపల్లి, అదేవిధంగా హిందూ పబ్లిక్ స్కూల్ సనత్ నగర్. సో వీటిని మనం టాప్ 10 స్కూల్స్ కింద మనం చూడొచ్చు. సో ఈ స్కూల్స్ యొక్క డీటెయిల్ వివరాలు అనేది ఇప్పుడు మనం 1 by 1గా చూద్దాం. ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం చూసినప్పుడు ఫస్ట్ తెలంగాణకి సిబిఎస్ఈ బడ్జెట్ స్కూల్లో ప్రామాణికమైనటువంటి స్కూల్గా చెప్పబడుతున్నటువంటి గీతాంజలి దేవాశ్రయ్. సో వీళ్ళకి చాలా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి. ఈ దేవాశ్రయ్ అనేటువంటి ఏదైతే స్కూల్ ఉందో ఇది వీళ్ళ యొక్క సిబిఎస్ఈ గ్రూప్, సిబిఎస్ఈకి సంబంధించినటువంటిది. సో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, వీళ్ళకు ఉన్నటువంటి స్కూల్స్ ఏదైతే ఉన్నాయో గీతాంజలి ప్రైమరీ స్కూల్, గీతాంజలి సీనియర్ స్కూల్, గీతాంజలి దేవశాల, గీతాంజలి దేవాశ్రయ్, గీతాంజలి దేవకుల్ అండ్ గీతాంజలి వేదిక, ఇట్లా డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఒక్కసారి గ్రూప్ యొక్క హోమ్ మనం చూసినప్పుడు ఎవరు వీళ్ళు ఏంటనేది మనం గమనించినట్లయితే సో ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ 5 స్కూల్స్ అండి, అఫిలియేటెడ్ టు బోత్ ఐఎస్సి, ఐసిఎస్సి అండ్ సిబిఎస్ఈ బోర్డ్. ఓకే, వీళ్ళు కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే కేంబ్రిడ్జ్ సిలబస్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ఉండండి. అందుకనే వీళ్ళు నెంబర్ 1 స్థానం నిలబెట్టుకోగలిగారు. లైఫ్ స్కిల్స్తో పాటు క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్, అదేవిధంగా ఫిజికల్ స్కిల్స్ కూడా వాల్యూస్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది చైల్డ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ కాన్ఫిడెన్స్. సో ఈ రకమైనటువంటి విద్యను వీళ్ళు అందిస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళ యొక్క క్యాంపస్ వర్చువల్ టూర్ విజిట్ని కూడా మనం చూద్దాం. ఎట్లా ఉందని మనం చూసుకున్నప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి 4 పాఠశాల వివరాలు కూడా నేను ఇక్కడ చెప్తాను అండి. గీతాంజలి ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో వీళ్ళు వచ్చేసి ఐసిఎస్సి సిలబస్ని ఫాలో అవుతారు. PP1 నుంచి క్లాస్ 6th వరకు ఉందండి. కేంబ్రిడ్జ్ కానీ మనం తీసుకున్నప్పుడు క్లాస్ 1 నుంచి 6th వరకు ఉంది. అదేవిధంగా గీతాంజలి సీనియర్ స్కూల్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి ఐసిఎస్సి, ఐఎస్సి అండ్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కూడా ఉంది. ఇది వచ్చేసి క్లాస్ 7th నుంచి 12th క్లాస్ వరకు ఉంది. అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఇక్కడ ఐసిఎస్సి అండ్ ఐఎస్సి అండ్ కేంబ్రిడ్జ్ కరికులంతో ఉందన్నమాట. ఇవన్నీ కూడా బేగంపేటలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క సంస్థలు. అదేవిధంగా గీతాంజలి దేవశాల అనేది పర్టికులర్లీ ఫర్ ఐసిఎస్సి సిలబస్ అండి. ఇది వచ్చేసి పెరడైజ్ సర్కిల్లో ఉంది. గీతాంజలి దేవశాల అనేది పెరడైజ్ సర్కిల్లో ఉంది. వీళ్ళు వచ్చేసి ఐసిఎస్సి సిలబస్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వీడియో సిబిఎస్ఈ బడ్జెట్ స్కూల్స్ కాబట్టి ఇది వచ్చేసి గీతాంజలి దేవాశ్రయ్. ఓకే,
సికింద్రాబాద్లో ఉందండి. ఇది సిబిఎస్ఈ సిలబస్ ఉంది. ఇక్కడ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కంటిన్యూస్ ఉందండి. కాబట్టి పేరెంట్స్ బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంతసేపటికి కార్పొరేట్ స్కూల్స్ పోయి పరిగెత్తకుండా ఎవరైతే నిజంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ విద్యార్థుల నుంచి కోరుకుంటారో ఇటువంటి విద్యార్థులందరూ కూడా ఫస్ట్ ఈ స్కూల్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. సార్ అంత పెద్ద స్కూల్స్ కదా మాకు అడ్మిషన్స్ ఇస్తాయని మీరు అడగవచ్చు. మీరు అంటే నేను ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు టాపర్స్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒక కరీంనగర్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు ఫ్యామిలీ, మీ బాబు అక్కడ స్కూల్ టాపర్గా ఉన్నారు. మీరు ఎత్తకపోయేసి ఒక చిన్న స్కూల్లో మార్చేస్తే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరు స్కూల్స్ని కూడా ఇంపార్టెంట్గా చూడండి. గీతాంజలి తెలంగాణ సిబిఎస్ఈ బడ్జెట్ స్కూల్లో అంటే దీంట్లో ఎక్కువ ఫీజులు ఉండవండి, 1 లక్ష నుంచి 2 లక్షల లోపే ఉంటుంది ప్రయాణం. కాబట్టి మీరు చిన్న చిన్న స్కూల్స్కి వెళ్లకుండా ఫస్ట్ ఈ స్కూల్స్ కోసం అడ్మిషన్ ట్రై చేయండి. మీరు నిజంగా పేరెంట్స్గా కానీ లేకపోతే మీ యొక్క పిల్లవాళ్ళు కానీ క్యాలిబర్ కంటెంట్ ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు కాలేజీలు తీసుకుంటారు. ఎందుకంటే పిల్లల్ని తీసుకోకపోతే విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? కాబట్టి మన దగ్గర క్వాలిటీ మీ స్టూడెంట్ దగ్గర మీరు ఒక పేరెంట్గా వాళ్ళ యొక్క విజన్ కానీ వాళ్ళకి కానీ ప్రజెంట్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు స్కూల్లో అడ్మిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకా మనకు పోతే స్కూల్ నెంబర్ 2లో చిన్మయ విద్యాలయ అండి. ఇది కూడా బేగంపేటలో ఉంది. ఈ చిన్మయ విద్యాలయ గురించి మనం చూసినప్పుడు చూస్తున్నారు కదా, చిన్మయ విద్యాలయ బేగంపేట్. ఇది కొంచెం స్వామీజీలతో కూడుకున్నటువంటి క్యాంపసు. గురుబ్రహ్మో గురు విష్ణు గురుదేవో మహేశ్వర, వీళ్ళ కొటేషన్ పరబ్రహ్మో తస్మై శ్రీ గురవే నమః. ఓకే, ఇది వీళ్ళు పెట్టుకున్నారు వెల్కమ్ నోట్గా. వీళ్ళు ఇక్కడ ఏమని చేస్తున్నారంటే సిలబస్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అడ్మిషన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి ఈ స్కూల్లో. ప్రజెంట్ మీరు ఇక్కడ కావాలన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఈ స్కూల్ అనేది ఎప్పుడుంది ఏందనేది ఒకసారి మనం చూసినప్పుడు ఇది కుందన్బాగ్లో ఉందండి. ఓకే, సందీపయాన్ కైలాస్ అట ఏరియా పేరు ఇది. సో ప్రిన్సిపల్ వచ్చేసి సునీత పద్మారావు గారు. సో ఈ కాలేజ్ యొక్క ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. 040 అని చెప్పింది కదా, ఒకసారి మీరు కావాలన్న వాళ్ళు నోట్ చేసుకోండి. సో ఆ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు అడ్మిషన్స్ కావాలన్నట్టు చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది స్వామీజీలతో కూడుకున్నటువంటిది కాబట్టి చాలా తక్కువ ఫీజు అనేది ఉంటుంది. ఒకసారి చూద్దాం చిన్మయ విద్యాలయ ఎలా ఉందనేది. సో క్యాంపస్ అయితే చాలా బాగుందండి, పెద్దగా ఉంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా పెట్టేశారు. జస్ట్ వీళ్ళు అప్రోచ్ అయినటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఎగ్జామ్ పెట్టుకున్నట్టున్నారు. ఎగ్జామ్ యొక్క లిస్ట్ కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. చూద్దాం ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు. సో దగ్గర లిస్ట్ ఇచ్చారు. వీళ్ళు ఒక్కొక్క క్లాస్కి వచ్చేసి దగ్గర 10 మందిని అట్లా తీసుకున్నారు. క్లాస్ 7th వచ్చేసి ఓన్లీ 10 మెంబర్స్ని తీసుకున్నారు. అదేవిధంగా క్లాస్ 6th వచ్చేసి దగ్గర 20 మందిని పైన తీసుకున్నారు. అదేవిధంగా క్లాస్ 5 కూడా 10 మందిని తీసుకున్నారు. క్లాస్ 4కి వచ్చేసి దగ్గర 30 మందిని తీసుకున్నారండి క్లాస్ 4. సో ఇదైతే రిజల్ట్ రావడం జరిగింది. సో ఇది పొజిషన్ నెంబర్ 2లో ఉన్నటువంటిది. నెక్స్ట్ వచ్చేసి వాసవి పబ్లిక్ స్కూల్ అండి. సో వాసవి పబ్లిక్ స్కూల్ అనేది టాప్ 3లో ఉన్నటువంటి స్కూలు. ఇది కూడా సిబిఎస్ఈ కరికులంలో బడ్జెట్ స్కూల్స్లో ఉన్నటువంటి స్కూలు. సో వీళ్ళు వచ్చేసి లెగసీ ఆఫ్ క్వాలిటీ 1983లో ఈ యొక్క స్కూల్ అనేది స్థాపించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఆ యొక్క ప్రొవిజన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ స్కూల్ వచ్చేసి స్ట్రీట్ నెంబర్ 15 హిమాయత్ నగర్లో ఉంటుంది. ఓకే, సో అన్వీలింగ్ పొటెన్షియల్ అండ్ అన్లాకింగ్ పాసిబిలిటీస్ని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. టెక్ సావీ ఫర్ టుమారో, నర్చరింగ్ బియాండ్ బుక్స్. సో ఇది వీళ్ళ యొక్క మోటో అండి. సో ఇప్పుడు మనకు పొజిషన్ నెంబర్ 4లోకి వచ్చినప్పుడు డిఏవి పబ్లిక్ స్కూల్ కూకట్పల్లి అండి. సో డిఏవి పబ్లిక్ స్కూల్ అనేది మనకు వివేకానంద నగర్లో ఉంది. ఇది కూడా టాప్ 10 స్కూల్స్లో వన్ ఆఫ్ ది స్కూల్స్ అనమాట. సో పొజిషన్ నెంబర్ 5కి వచ్చేసరికి మన కూకట్పల్లిలో ఉన్నటువంటి మరో స్కూల్ వచ్చేసి ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. ఇది ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. దీనికి విఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్. సో ఇది కూడా బాచుపల్లిలో ఉంది, ఎందుకంటే వీళ్ళ విజ్ఞాన జ్యోతి కాలేజ్ సరౌండింగ్స్లోనే ఇది ఉంటుంది. సో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. అడ్మిషన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. ఇది కూడా టాప్ 5లో చాలా మంచి స్కూలు. టాప్ 6లోకి వచ్చేసరికి పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండి. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్ అంటే ఇది మన కొమరయ్య గారు అని చెప్పేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. సో వీళ్ళ యొక్క స్కూల్స్ ప్రధానంగా ఉన్నాయి. వీళ్ళది ఫస్ట్ బోయినపల్లిలో ఉంటుంది, ఓల్డ్ బోయినపల్లి దగ్గర ఈ యొక్క పల్లవి స్కూల్ అనేది మొదటి నుంచి ఉంది. సో ఈ స్కూల్ ఫస్ట్ నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఇది కూడా టాప్ 6th పొజిషన్లో మనకి
కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మహర్షి విద్యా మందిర్ హైదరాబాద్. సో ఇది చూసినప్పుడు ఇది కూడా మన స్వామీజీలకు సంబంధించినటువంటి స్కూల్. ఇది చూద్దాం ఒకసారి ఇంట్రడక్షన్ ఎవరిది ఏందనేది. మహర్షి గ్లోబల్ ఎడ్యుకేషన్ మూవ్మెంట్ అనే దాంట్లో ఇది వచ్చింది. చైన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్కూల్ సిస్టమ్ విత్ 153 బ్రాంచెస్ ఉన్నాయంటండి. వీళ్ళకి 15 స్టేట్స్లో అబౌట్ 6,000 టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్, 80,000 మంది స్టూడెంట్స్ ఉన్నారంట కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు. మహర్షి శిక్షా సంస్థాన్ వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అనేది 99 ఏళ్ళ వరకు రిజిస్టర్ అయింది ఈ యొక్క సొసైటీగా. మహర్షి విద్యామందిర్ హైదరాబాద్ అని వచ్చేసి మనకి 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది గిరీష్ పార్క్ ఏరియా ఆఫ్ హైదరాబాద్ ఇన్ 7.05 acres ఆఫ్ ల్యాండ్ విత్ వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ఆడియో విజువల్ టీచింగ్ సిస్టమ్, కంప్యూటర్స్, లైబ్రరీ, రీడింగ్ రూమ్, మ్యూజిక్ రూమ్ అండ్ ఆర్ట్ రూమ్. ఓకే, సో ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ హాల్ అండ్ యోగా హాల్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో ఇది మహర్షి విద్యా మందిర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి సిరీస్లో టాప్ 10 స్కూల్స్లో భాగంగా మనం చూస్తున్నటువంటి స్కూల్ పేరు వచ్చేసి సంఘమిత్ర స్కూల్ అండి. ఇది నిజాంపేటలో ఉంది. ఇది కూడా చాలా ఫేమస్ స్కూలు. సో ఇది వీళ్ళ యొక్క కొటేషన్ మనం చూస్తున్నట్లయితే ధర్మో రక్షితి రక్షిత. ఇది మామూలుగా మనకు తిరుమలలో కనిపిస్తూ ఉంటుంది. ధర్మం మనల్ని రక్షించినట్లయితే, ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ధర్మం మనల్ని రక్షిస్తుంది. సేవ్ ధర్మ, ధర్మ సేవ్స్ యూ అని దీన్ని ఇంగ్లీష్లో మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ స్కూల్స్ ఇన్ నిజాంపేట్ ఏరియా. ఒక్కసారి చూద్దామండి. ఈ స్కూల్ వచ్చేసి 1990లో వివేకానంద నగర్లో పెట్టడం జరిగిందండి. ఈ 35 సంవత్సరాలు అయింది. ఓకే, మిసెస్ అరుంధతి మేడం అని చెప్పేసి ఈయన స్టార్ట్ చేశాడు. మేడం గారు స్టార్ట్ చేశారు. ఇది సిబిఎస్ఈ బోర్డుకి అనుసంధానంగా ఉంది. చాలా మంచి స్కూల్ అండి. నిజాంపేట ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఫస్ట్ దీనికోసం ప్రయత్నం చేయాలి. సంఘమిత్ర స్కూల్, నిజాంపేట రోడ్, హైదర్ నగర్, కూకట్పల్లి. సో ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ మీరు చూస్తున్నారు కదా. అడ్మిషన్స్ కాంటాక్ట్ అవ్వాలనుకున్నటువంటి నెంబర్లు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. 04023893847. సో ఇది నిజాంపేటలో ఉన్నటువంటి ది బెస్ట్ స్కూల్ అన్నట్టు. నెక్స్ట్ మనకు వచ్చేసి జి పుల్లారెడ్డి హై స్కూల్ అండి. వీళ్ళకు కూడా స్కూల్స్తో పాటు మన ఎవరైతే పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నాయో, పుల్లారెడ్డి గారు ఈయన బీజేపీ నేతగా ఉన్నాడు. అదేవిధంగా వీళ్ళకి జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఫార్మసీ కాలేజ్, అదేవిధంగా స్కూల్ కూడా ఉంది. ఇది మనకి మెహదీపట్నం ఏరియాలో ఉంటుంది. సో దీనికి కావాల్సినటువంటి అడ్మిషన్ ప్రొసీజర్ కావాలన్నట్లయితే ఇక్కడ పైన నెంబర్ కనిపిస్తుంది 04040050860. సో ఒకసారి వీళ్ళకి సంబంధించినటువంటి స్కూల్ స్టోరీ కానీ చూసినప్పుడు ఈయన ఫిలాంథ్రపిస్ట్ పుల్లారెడ్డి గారు. వీళ్ళకి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను. ప్రజెంట్ వచ్చేసి సుబ్బారెడ్డి గారు వాళ్ళ పుల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి గారు చూస్తున్నారు ప్రజెంట్ ఇన్స్టిట్యూషన్స్ని. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ని వచ్చేసి విద్యారెడ్డి మేడం అని ఆమె చూస్తూ ఉంటుంది. ఇది కూడా మంచి స్కూల్ అండి, మంచి వాల్యూస్తో నడుస్తున్నటువంటి స్కూల్. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ అండి. ఇది మీ అందరికీ చాలా ఫేమస్ అయినటువంటి స్కూల్ ఇది కూడా. సో ఇది వెరీ బ్యూటిఫుల్ స్కూల్. శ్రద్ధాంజలి టు యువర్ జయంతి. ఎవరికి ఇది? మధుసూదన్ రావు గారు, సెక్రటరీ కరెస్పాండెన్స్ గారు చనిపోయారన్నట్టున్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తూ పెట్టున్నారు. 2020 నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. సో దీని తాలూకా ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను. వీళ్ళ యొక్క యూఎస్పీగా 100% రిజల్ట్స్ కనిపిస్తూ ఉంది. వీళ్ళ యొక్క టాప్ స్కోరర్స్ ఎవరనేది పెట్టున్నారు. సో ఒకసారి అబౌట్ అదిలోకి పోతే ఎవరు దీని హిస్టరీ ఏందనేది మనకు ఒకసారి చూద్దాం. సో ఇది కూడా ఒక మంచి స్కూల్ అండి మనకి. దీని తర్వాత వచ్చేసి హిందూ పబ్లిక్ స్కూల్ అండి. ఈ స్కూల్ అయితే నేను చాలాసార్లు వెళ్ళాను. మన ఎర్రగడ్డలో ఉంటుంది, సనత్ నగర్ ఏరియాలో ఉంటుంది. వీళ్ళకి హిందూ డిగ్రీ కాలేజ్ అని కూడా ఉంది. సో ఇది కూడా మంచి వాల్యూస్తో నడుస్తున్నటువంటి స్కూల్. వీళ్ళ స్కూల్ ఆఫ్ లిస్ట్ కూడా చాలా ఉన్నాయి చూడండి. హిందూ కిడ్స్, ఎల్కేజీ టు యూకేజీ, హిందూ పబ్లిక్ స్కూల్ సనత్ నగర్, హిందూ పబ్లిక్ స్కూల్ సింతల్, హిందూ పబ్లిక్ స్కూల్ ఏజీ కాలనీ, హిందూ పబ్లిక్ స్కూల్ బాల్నగర్, హిందూ సీనియర్ సెకండరీ స్కూల్. సో ఇది 9th నుంచి 12th వరకు ఉంది. హిందూ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, హిందూ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్. మొత్తం మీద ఉమెన్ ఎడ్యుకేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. 1988లో ఇది 130 మంది స్టూడెంట్స్ మరియు 6 క్లాస్ రూమ్స్తో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ వచ్చేసి 3200 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారండి. ఇది కూడా మీకు చాలా ఫీజు కూడా చాలా నామినల్గా ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 lakh వరకు ఉండొచ్చు. ఇవి టాప్ 10 హైదరాబాద్ సిబిఎస్ఈ బడ్జెట్ స్కూల్స్ అండి.
సో ఇటువంటి మరిన్ని స్కూల్స్ అదేవిధంగా స్టేట్లో అనుకోండి డిఫరెంట్ సిలబస్లో మరిన్ని స్కూల్స్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీటిలో సంబంధించినటువంటి ఫీజుల వివరాలు అదేవిధంగా బడ్జెట్స్ అంటే ఎప్పుడు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతున్న వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.